జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. బిగ్ బాస్ మీద కంప్లైంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కర్ణాటకలో బ్యాన్ అయింది కాబట్టి ఈడ కూడా బ్యాన్ అవుతుందన్న ఆశతో వచ్చిర్రా ఏంటి? అమ్మ, టీవీ యాంకర్ ఒక మహిళగా వచ్చినావు. నేను వాస్తవంగా మహిళలను గౌరవిస్తాము, నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించు. బిగ్ బాస్ లాంటి షో సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? మీరు మీ ఇంట్లో, సారీ అమ్మ నువ్వు అన్నందుకు ఏకవచనంలో మాట్లాడినందుకు క్షమించండి, మీరు మీ కుటుంబ సమేతంగా పిల్లలతో కూర్చొని మీ ఇంట్లో బిగ్ బాస్ షో చూడగలుగుతారా? ఒక్కసారి ఈరోజు ప్రశ్న వేసుకుంటే, ఒక ఉన్నతమైన కుటుంబ విలువలు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున, కాదంటలేం మేము, వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారి సినిమాలు చూసినాము, నాగార్జున సినిమాలు చూసినాము, నాగ చైతన్య సినిమాలు చూసినాము. ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే వస్తున్నారో, ఎందుకంటే ఆ స్టేచర్ ఉన్నటువంటి కుటుంబము, ఆ కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి ప్రజలు నమ్ముతారు. కానీ ఈ రోజు మీరు నాగార్జున గారు బిగ్ బాస్ లాంటి షోలు, సరే మీరు గత 9 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు, మేమేం కాదంటలేము. మీరు ఈ రోజు అభ్యర్థులను ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు? మీ సెలక్షన్ క్రైటీరియా ఏంటిది? మీరు సభ్య సమాజంలో కుటుంబ విలువలను పాటించినటువంటి ఒక మహిళ, తన భర్తకు లీగల్ గా విడాకులు ఇవ్వకుండా 3 పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళ వదిలేసి వచ్చి మీ బిగ్ బాస్ షోలో ఈ రోజు చేర్చుకొని మీరు సమాజానికి చూపిస్తుంటే, మీరు ఉన్నత కుటుంబ విలువలు ఉన్నటువంటి వ్యక్తి మీరే ప్రమోట్ చేస్తుంటే రేపు సభ్య సమాజం ఏమనుకుంటది? ఇప్పుడు వాళ్ళు చేసేది మీరు ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ రోజు చిన్నపిల్లలంతా అగమ్య గోచరంగా ఉన్నారు, బాధపడతా ఉన్నారు ఇళ్ళల్లో కుటుంబ సభ్యులు. స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఇన్ని రోజులకు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అమ్మా, ఇన్ని రోజుల గతంలో కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చుకుంటా వస్తున్నారు. ఎక్కడ కూడా ఏ కోర్టులు పట్టించుకోలేదు, ఏ పోలీస్ స్టేషన్లు పట్టించుకుంటలేవు. గత 9 సంవత్సరాల నుంచి ఏదో తూతు మంత్రంగా నడుస్తున్నాయి. కానీ నిన్న మొన్న మీరు చేసుకుంటున్నటువంటి ఎంపిక చేస్తున్నటువంటి క్యాండిడేట్లు, మీరు ఏదైనా బిగ్ బాస్ షో పేరు పైన మీరు మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము ముందటుండి ప్రోత్సహిస్తాం, మేము ముందటుండి నడిపిస్తాం. మీరు ఎవరిని తీసుకొస్తున్నారు షోలకు? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే సమాజంలో జరిగేటిది విడాకులు ఇవ్వకుండా పిల్లలున్న ఇడిచిపెట్టమని చెప్పి అంటున్నారా, లేకపోతే మహిళలకు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఒక కుటుంబ విలువలకు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? మీరు మంచి షోలు చేస్తే మేము చూడమా? మీ సినిమాలు చూసి సప్పట్లు కొట్టిన వాళ్ళం కాదా? మీ సినిమాలను ప్రమోట్ చేసి మీ బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిన వాళ్ళం మేము కాదా? మరి ఇదే బిగ్ బాస్ ను కూడా ముక్త కంఠంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము, వద్దంటున్నాము. సమాజాన్ని ఖరాబ్ చేసే విధంగా ఉందంటున్నాము, ప్రక్షాళన చేసుకోమంటున్నాము. నువ్వు బిగ్ బాస్ షో నడుపుకుంటే మంచి కార్యక్రమం నడుపు, సమాజానికి హితం చేసే కార్యక్రమం నడుపు. నువ్వు నీ కుటుంబ విలువలను దిగజార్చుకోకు నాగార్జున. దయచేసి చెప్తా ఉన్నాం, బిగ్ బాస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే ప్రక్షాళన చేసి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక 5గురితోని పెద్ద మూవ్మెంట్ వస్తుంది అని అనుకుంటున్నారా అండి? అమ్మ, స్వతంత్ర ఉద్యమం కూడా ఒక్క మనిషితోనే స్టార్ట్ అయింది. 5గురితోని ఉద్యమం వస్తుందా రాదా అని కాదు. మేము ఈ రోజు 5గురమే కావచ్చు, గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఉద్యమాలకు గడ్డాది. మేము ఉద్యమం చేపట్టినామంటే ఖచ్చితంగా ఉధృతమని చేస్తాము. 100% మేము చెప్తున్నాము. మహిళా సంఘాలను, ప్రజా సంఘాలను మొత్తం ఏకం చేసి మీ స్టూడియో ముట్టడిస్తామా లేదా? మీరు బిగ్ బాస్ షో కనుక ఎప్పుడు అని చెప్పము. మేము ఇది హెచ్చరిక మాత్రమే. ఈ రోజు పోలీస్ కంప్లైంట్ చేయబోతున్నాము. పోలీసులు కూడా దీన్ని పట్టించుకోకపోతే రానున్న రోజులలో అతి తొందరలో అందులో ఉన్నటువంటి క్యాండిడేట్లను మీరు ఎన్నికలు తిప్పి పంపించకపోతే మీ స్టూడియోలు కూడా ముట్టడించడానికి బెదిరించడము, మేము దాడులు చేస్తామని చెప్పడం తప్పు కదా అమ్మా. దాడి చేస్తామని చెప్పడం కాదమ్మా. ఈ రోజు మా కుటుంబ విలువలు పోతున్నాయి, మా పిల్లలు నాశనం అయ్యే పరిస్థితి వస్తున్నారు. మరి దాన్ని ఎవరిని అడగమంటారు? మేము ఎవరిని అడగాలి? మరి మా కుటుంబాలను మేము కాపాడుకోకపోతే, మా పిల్లల్ని మేము కాపాడుకోకపోతే మీకు దాడులు లెక్క కనిపిస్తే మేము ఎవరిని అడగాలి? పోలీసులకే రాసినాము. ఈ రోజు పోలీసులు దీనిపైన స్పందించి మీరు చర్య తీసుకోండి. మాకేం అవసరం? మేమేం చట్టాన్ని చేతిలోకి తీసుకోనికి లేం కదా. మేము ఉద్యమం, ఒక సగటు భారతీయుడి ఇదండి, ఉద్యమం చేస్తాం. మాకు అన్యాయం జరుగుతుంది అనిపిస్తే ఉద్యమం చేస్తాం. మీరు మమ్మల్ని తన్నదలుచుకుంటే, జైళ్ళల్లో వేయదలుచుకుంటే వేయరి. మేము కాకపోతే మీరు మమ్మల్ని ఆపుతుండొచ్చు. మా వెనకాల వచ్చేటోళ్ళని ఆపుతారా? ఇంకా ప్రజా సంఘాలను ఆపుతారా? మహిళా సంఘాలను ఆపుతారా? లాస్ట్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేమమ్మా. దయచేసి ఈ దరిద్రమైన బిగ్ బాస్ షోను వెంటనే ఆపేయాలి. మంచి సినిమాలు చూపించుకొని, మంచి కార్యక్రమాలు పెట్టుకొని మేము కూడా సంతోషిస్తాము. మాకు ఈ బిగ్ బాస్ షో ఆపేయాలి. వేరే ఏం లేదమ్మా, మాకు ఇంకో వేరే కోరిక కూడా లేదు. సిద్దిపేట నుంచి మాకేం పని ఏం లేక మేము ఇంత దూరం రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ అనే షో వల్ల
ఎవ్వరికి ఏం ఉపయోగం లేదు. ఉన్న పిల్లలు ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతిని పట్టేసి మన పిల్లలంతా ఖరాబ్ అవుతున్నారు. దీనివల్ల ఇప్పుడు అందులో ఉండే పార్టిసిపెంట్లు కంటెస్టెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు. అందరూ అందులో ఉన్న లేడీస్ అంతా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే ఉన్నారు. పేర్లు నేను చెప్పట్లేదు, ఒక మాధురి కానీ ఇంకో రీతి చౌదరి కానీ ప్రతి ఒక్క దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రీవియస్ గా కర్ణాటకలో కూడా దీన్ని మొన్న బ్యాన్ చేసిర్రు. మేము ఒకటి గవర్నమెంట్ ప్రజాపాలన అంటారు కదా రేవంత్ రెడ్డి గారు, దీన్ని 100% సీజ్ చేయాలి. దీనివల్ల ఏం పబ్లిక్ ఉపయోగం లేదు. దీనివల్ల ఇంకా పిల్లలంతా ఖరాబ్ అవుతున్నారు. అందుకే మేము ఇక్కడ ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము, ఇంకా జూబ్లీ స్పేస్ లో కూడా కంప్లైంట్ చేయమని చెప్తున్నారు. దీంతో పాటు ప్రజా సంఘాలతో పాటు నేను బిగ్ బాస్ హౌస్ మీద కూడా ఏదైనా చేయడానికి మేము రెడీ ఉన్నాం, యువత అంతా కలిసి. 9 years నుంచి నడుస్తుంది, కొత్తగా నడిచింది ఏం కాదు కదా. ఈ రోజు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? ఇప్పుడు అందులో పార్టిసిపేట్ ఉన్నారు. ఒక ఆమె వచ్చింది నిన్న, దివ్యల మాధురి వచ్చింది. ఆమె ఒక సంసారాన్ని మొత్తం ఖరాబ్ చేసి వచ్చింది. వాళ్ళకి 2 పిల్లలు, రైట్. ఇప్పుడు ప్రీవియస్ గా ముగ్గురు పిల్లలు, శ్రీనివాస్ అంటే 3 పిల్లలు. ఆమె ఇళ్ళకి వచ్చి ఏం మెసేజ్ ఇస్తుంది? అంతేనా కదా? ఆమె ఏం మెసేజ్ ఇస్తుంది అంటే పాత పిల్లల్ని ఇచ్చిపెట్టేసేయాలి, భర్తను ఇచ్చిపెట్టేసేయాలి, వచ్చి మళ్ళీ వేరే వాళ్ళతో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు దివ్యల మాధురి వెళ్ళింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిరా, లేకపోతే అసలు బిగ్ బాస్ అనే ప్రోగ్రామే వరస్ట్ ప్రోగ్రామ్. మా భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తుంది ఆ ప్రోగ్రామ్. ఇంకా ఇంక్లూడింగ్ మన తెలంగాణలో ఇంకెక్కువ బ్యాడ్ గా అందులో చూపిస్తుంటారు. అశ్లీలత ఘోరంగా అందులో సీన్లు కూడా మీరు చూస్తే కింద ఇంట్లో చూస్తే పిల్లలతో చూసే ప్రసక్తి లేదు. ఇప్పుడు కన్నడలో బ్యాన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా బ్యాన్ అవుతుందేమో అన్న దాంతో వచ్చి మీరు కంప్లైంట్ చేసిరా, లేకపోతే నిజంగానే మీరు కోరుతున్నారా? నిజంగానే బ్యాన్ అయ్యేదాకా మేము బిగ్ బాస్ వెంబడే పడతాం. అక్కినే నాగార్జున అంటే ఆయన మంచి సినీ ఇండస్ట్రీలో చాలా, వాళ్ళ నాన్నగారు కూడా మంచి పేరుంది ఆయనకి. అలాంటి వ్యక్తి దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తుంటే, ఆయనకు ఆస్తులు లేకనా డబ్బులు లేకనా ఏం లేకనా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? చెప్పండి మీరే. అఖిల్ నాగేశ్వర్ మంచి మంచి నటన చేసిన ఆయన మంచి వాళ్ళ కానీ ఈయన మస్తు ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈయన దీన్ని ఎంకరేజ్ చేసి సమాజానికి ఏం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల అసలు ఎంటర్టైన్మెంటే జరగట్లేదు అంటారా? ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది, ఎంటర్టైన్ కంటే ఎక్కువ అశ్లీలత ఉంది అండి అందులో. నంబర్ వన్ టీఆర్పీ లో ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ చెడగొట్టాలంటే టీఆర్పీ నంబర్ 1 వస్తుంది. మంచి ఇప్పుడు ఏదైనా అబ్బాయిని అమ్మాయిని అది చూడక బిడ్డ అంటే అదే చూస్తారు కంపల్సరీ. అవునా కదా? ఒక లేడీలు చూడగలుగుతారా? 100% చెడిపోయే ప్రోగ్రామ్ అది. ఇప్పుడు మీరు కంప్లైంట్ లో ఏం రేజ్ చేసిండ్రు? అండ్ అట్లాగే ఇప్పుడు మీరు ఇక్కడ బంజారాహిల్స్ కి వచ్చిర్రు, ఎందుకు మళ్ళీ జూబ్లీకి పోతున్నారు? అది లిమిట్స్ అక్కడ వస్తాయని మేము బంజారాహిల్స్ లిమిట్స్ అనుకుని వచ్చినాము. బిగ్ బాస్ ని మొత్తం సీజ్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలి. దీని వల్ల ఎవరికి ఉపయోగం లేదు. వస్తే టీవీ వాళ్ళకి, స్టార్ మా వాళ్ళకు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ వాళ్ళకు డబ్బులు వస్తుండొచ్చు, కానీ సమాజానికి ఏం ఉపయోగం? మీరు చెప్పండి సమాజానికి ఏం ఉపయోగం దీనివల్ల? వాళ్ళు డబ్బులు జనరేట్ చేసుకోవడం తప్ప పబ్లిక్ ఒక్క ఉపయోగం లేదు. కార్యక్రమాలు చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉంది, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకే దీనివల్ల మేము దీన్ని బ్యాన్ చేయాలని కోరుతున్నాము. దీని ఏం పోలీసులు ఏం రెస్పాండ్ కాకపోతే ఈవినింగ్ లేదా రేపు పొద్దున కోర్టులో కూడా పిల్ వేయడానికి రెడీగా ఉన్నాము. ప్లస్ కోర్టు కూడా ఏమిస్తుంది తీర్పు చూసి దాని తర్వాత ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలతో మేము 100% దాన్ని ముట్టడిస్తాం. మీరు డైరెక్ట్ ఇక్కడికే పోలీస్ స్టేషన్ కి వచ్చిరా, లేకపోతే మా టీవీ దగ్గరికి పోయినరా? మాకు న్యాయం జరుగుతుందని పోలీసులు మాకు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్ కి వచ్చినాము. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఒకవేళ కాకపోతే మేము దాన్ని న్యాయస్థానంలో ఏమని కేసేస్తారు? మేము అలా ఇప్పుడు ప్రూఫ్స్ తోటి కేసేస్తామండి. అలా తీసుకున్నాం, అన్ని క్లిప్స్ ఉన్నాయి. ఒక జీబీ మెయింటైన్ చేస్తున్నాము, దాంట్లో అన్ని క్లిప్స్ చేసి కోర్టుకు సమర్పిస్తాం. వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చూస్తాం. నా పేరు కమ్మర్ శ్రీనివాస్ అండి, మాది గజ్వేల్, సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యూన్సీ మాది గజ్వేల్, సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా మాది. మీరు ఒక పార్టీ తరఫు నుంచి వచ్చేస్తున్నారా, లేకపోతే సామాన్యునిగా మా కుటుంబం, నా పిల్లలు బాగుపడాలి, రేపటి దినం బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తున్నామండి. పార్టీలకు ఏం సంబంధం లేదు, నా సొంత డిసిషన్ ఇది. రేపటి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న వాడిని కాబట్టి వచ్చి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏమనుకుంటున్నారు అంటే కోర్టు అఫ్ కోర్స్ తీసుకుంటారు కంప్లైంట్, ఏ పోలీస్ స్టేషన్ లో అయినా న్యాయం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయి అంత అయిపోతుంది, న్యాయం ఎప్పుడు జరగాలి? కొట్లాడతామమ్మా, కొట్లాడతాం. ఇప్పుడు కాకపోతే న్యాయం రేపు జరుగుతుండొచ్చు, ఎల్లుడు జరుగుతుండొచ్చు, కానీ కొట్లాడడం మాట మొదలు 100% కొట్లాడతాం. మీరు ఎంతమంది ఉన్నారు సార్? మేము 5 members వస్తామండి. ఏంటి, వాట్ ఈస్ ద అసోసియేషన్? లేదు, జస్ట్ యూత్ అంతే. యూత్ కొంచెం ఏదన్నా ఒకటి సమాజానికి మంచి చేయాలనే ప్రయత్నంతో. థ్యాంక్ యూ.
సో బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం? బిగ్ బాస్ అనేది మొత్తం సమాజాన్ని చెడగొడుతుంది. పిల్లలకు అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ వల్ల ఎవరికి ఎట్లాంటి ఉపయోగం లేదు. జస్ట్ ఆ యాజమాన్యం కేవలం డబ్బులు సంపాదించుకోవడం తప్పించి సమాజానికి ఎట్లాంటి ఉపయోగం లేదు అనేది కూడా కంప్లైంట్ చేయడానికని వచ్చిండ్రు. అంటే యాక్చువల్లీ బంజారాహిల్స్ పిఎస్కి వచ్చిండ్రు, కానీ ఈ లిమిట్స్ లో రాదండి, జూబ్లీ హిల్స్ పిఎస్ కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ జూబ్లీ హిల్స్ లో పిల్ వేయబోతున్నట్టుగా చెప్తున్నారు. పిల్ వేసినా సరే మాకు న్యాయం జరగకపోతే మేము డెఫినెట్లీ కోర్టుకు కూడా వెళ్తాం. మాకు ఏ పార్టీతోని సంబంధం లేదు. మేము జస్ట్ మా పిల్లల భవిష్యత్తు, నెక్స్ట్ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కంప్లైంట్ చేసినట్టుగా ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు